जय हिंद जय भारत। मैं किसान मजदूर जागृत मंच और विश्व शक्ति पार्टी का तेलंगाना अध्यक्ष बोल रहा हूँ मैं। और यहाँ पे आज श्रीरामा फाइनेंस में आना हुआ। टवेरा का एक भी हमारा दोस्त है, टवेरा का एक भी ईएमआई बगैर ड्यू करे के पूरे ईएमआई क्लियर कर दिया। आज 5 महीने से हम लोग का एनओसी मांग रहे, इन लोगों का एनओसी देने को तैयार नहीं है। अप्रूवल लगाए बोलते बोल रहे। अभी मैनेजर साहब नहीं है, 4 बार मैनेजर साहब आने के बाद भी हमको कोई रिस्पांस नहीं मिला, कोई जवाब नहीं मिला। मैडम बोल रहे यहाँ ना को और दूसरे ब्रांच को जाओ। ऐसा ब्रांचों को फिरा लेते हुए हमारे को चूतिया बना रहे चुप के, क्योंकि हम 4 बार अब तक आए, 4 बार फिर के मिले यहाँ पे। नहीं बोधन ऑलरेडी बोधन के लिए अच्छी 4 बार। चलो उसके पेपर डॉक्यूमेंट्स बता दूं मैं। 4 సార్లు వచ్చినాం సార్, ఒక్కసారి కాదు। రెస్పాన్స్ లేకపోతే ఏం చేయాలి దాన్ని? చేసాను లేపట్లేదని మీకు కాల్ చేయమని एक भी ईएमआई ड्यू नहीं करे सर का पानी आरसी के असिस्टेंट गाड़ी का फिटनेस खत्म होगा, गाड़ी रोड पे नहीं चल रही। 4 महीने से गाड़ी खतरों पर ठहरी हुई है। फिटनेस खत्म होगा, इंश्योरेंस खत्म होगा, पेपर नहीं तो अपना फिटनेस होगा। ये मालूम करके बोल रहे हैं खतरों पर ठहरी नहीं देते बोल के बोल दिया तो गाड़ी स्क्रैप पे तो भेज सकते। ठीक है నాలుగోసారి మేడం ఇది రావటం। అదేంటో నేను వచ్చేసిన మేడం జీతగాళ్ళం కాము మేము। ఫస్ట్ బ్రాంచ్కి వెళ్ళండి, సెకండ్ బ్రాంచ్కి వెళ్ళండి, లేకపోతే అక్కడికి మీకు ఎవరు రెస్పాన్స్ ఇచ్చారో మేము వాళ్ళకి మాట్లాడుతున్నాము। ఇదే మాట నేను అगर మీ కలెక్షన్ వస్తే ఇప్పుడు నేను ఇక్కడ వీడియో చేసి వీళ్ళందరూ వస్తే మేము మెయిన్ బ్రాంచ్కి పైసలు కడతాను, ఇక్కడ కట్టద్దని చెప్పిన నేను ఒక వీడియో చేయాలా? చెప్తారా మీ మాట? చెప్తారా? మీ దగ్గర ఉందా ఈ దమ్ము? చెప్పదందు కా మేడం? మా దగ్గర ఏ కూడా కలెక్షన్ ఇవ్వద్దు, మెయిన్ బ్రాంచ్కి కలెక్షన్ ఇవ్వడానికి మీరు ఈ మాట చెప్పగలుగుతారా? నేను వీడియో చేస్తాను, చెప్పండి మీరు ఒక మాట, అది చెప్పండి మీరు అదే మాట మీరు చెప్పగలుగుతారా? పైసలు తీసుకెళ్ళేటప్పుడు అంటే ఇక్కడ తీసుకుంటారు మీరు, పని చేయమంటే మెయిన్ బ్రాంచ్ వెళ్ళమంటే ఎట్లా మేడం? పైసలు అంటే ఇక్కడ తీసుకుంటున్నారు, పైసలు అంటే తీసుకుంటారు, పని చేయమంటే మెయిన్ బ్రాంచ్ పోమంటే మళ్ళీ పైసలు కూడా మెయిన్ బ్రాంచ్ కట్టమని చెప్పాలా? అయితే ఇప్పుడు పైసలు తీసుకోరా? మేము ఇస్తే పైసలు తీసుకోరా? మీరు ఇస్తే నాకు కడుపు నొప్పి ఉంటే మీరు నెత్తి నొప్పి బంద్ ఇస్తారంటే ఏమన్నా మాట కాదు। నేను ఇక్కడికి వచ్చినా, ఇక్కడికి బండి తీసుకున్నా, ఇక్కడికి డబ్బు తీసుకున్నా, డేమ్ సార్కి ఇక్కడ పిల్లండి, లేకపోతే ఈ నెంబర్ మేము కాల్ చేస్తాం, మీరు కాల్ చేసి మాట్లాడు డిఎం సార్కి। 4సారి అయిపోయింది, మజాక్ చేస్తున్నాం, మీరు మజాక్ చేయకపోతే అయితే ఏం చేయాలా? మేమేం చేయాలా? ఓలాకి అడుగుతా రెస్పాన్స్ ఇవ్వట్లేదు, మాది కూడా లిఫ్ట్ చేయవచ్చు, మీది కూడా లిఫ్ట్ చేయాలి, ఏం చేయాలా మరి? ఇప్పటికీ 4 సార్లు వచ్చినాం సార్। టవేరా బండి ఒక్క ఈఎంఐ డేట్ టు డేట్ లేట్ లేకుండా పైసలు కట్టేసినాం, క్లియర్ అయిపోయింది। ఏదో ఓడివిడి పట్టిందని 10-12 వేలు వేడి పట్టేదన్నారు। మిమ్మల్ని ఏమైనా తక్కువ చేయాలంటే సరే 8,000 నేను అప్పులు పెడుతున్నాను, 4-5 ఏమో తక్కువ అవుతాయని చెప్పిండు। సరే అన్న ఇయ్యాలరా రేపు రా ఎల్లుండి అని కూడా 4 సార్లు తిమ్ముకున్నాడు। తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఉన్నది బిజీ ఉన్నదని చెప్పిండు సార్, మళ్ళీ ఫస్ట్ ఉన్నది బిజీ ఉన్నది 15 తారీఖు తర్వాత ఇప్పుడు కూడా 10 తారీఖు తర్వాత ఎప్పుడన్నా రండి అని చెప్పిండు। 10 తారీఖు తర్వాత ఫోన్లు చేస్తే ఫోన్ రిసీవ్ చేయాలి, ఇప్పుడు ఫోన్ చేస్తే రిసీవ్ చేయట్లేదు। ఇప్పటికీ 4 సార్లు వచ్చిన బోధనకి దేంట్లో ఉన్న కస్టమర్ కదా సార్ మేము।